ఎంతమంది ఎంతమంది బాధతో వచ్చారండి? హల్లెలూయా! ఆయన సన్నిధిలో ఆనందం ఉంటది. హల్లెలూయా! ఆయన వంటి వారు ఎవరు లేరు. రోమపత్రిక 3:24 రోమపత్రిక 3:24 చదువుతున్నాను వినండి. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. హల్లెలూయా! కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. మనం అందరం ఎవరండి? మనందరం ఎవరు? యేసుక్రీస్తునందు దేవుని నీతి అయి ఉన్నాం, అలాగే నీతిమంతులం కూడా. ఈ వాక్యంలో జాగ్రత్తగా గమనిస్తే ఉచితముగా అనే మాట మనందరికీ తెలుసు. ఎంతమందికి ఇష్టమండి ఉచితంగా అనే మాట? ఎంతమందికి ఇష్టం చెప్పండి? అందరికి ఇష్టం. ప్రాముఖ్యంగా స్త్రీలలో చెప్తాను వినండి. స్త్రీలు వంట చేస్తున్నప్పుడు కూర మాడిపోద్ది. కూర మాడిపోయినప్పుడు వివాహం అయిపోయిన స్త్రీల గురించి. కూర మాడిపోయింది, భర్తకి ఏం సమాధానం చెప్పాలో తెలీదు, పిల్లలకి ఏం చెప్పాలో తెలీదు. అలా చింతిస్తుండగా సడన్గా ఫోన్ వస్తుంది. మేడం, మీరు సిఎంఆర్ సెంటర్కి వచ్చారు కదా మేడం, మీకు అద్భుతమైన లాటరీ పలికింది మేడం, 1,00,000 రూపాయలు చీర పలికింది మేడం అనగానే ఇంకా అప్పటి వరకు కూర మాడిపోయిన బాధలో ఉన్న ఆమె ఇంకా ఆనందంలో మునిగిపోయి ఇంకా ఎవరొచ్చి ఏం తిట్టినా, భర్త వచ్చి తిట్టినా, పిల్లలు వచ్చి తిట్టినా ఇంకేం వినపడదు. హల్లెలూయా! ఉచితంగా చీర వస్తుందంటే ఇంకా 1,00,000 రూపాయల చీర అంటే ఇంకా గాలిలో తేలినట్టే. హల్లెలూయా! పురుషుల్లో అయితే ఇంకా చెప్పవసరం లేదు. ఏ బైకో ఏ కారో పలికితే ఇంకా ఇంట్లోనే ఉండరు, ఇంక ఈ దేశంలో కూడా ఉండరు. హల్లెలూయా! మరి ప్రాముఖ్యంగా దేవుడు మనకు ఉచితంగా ఆయన నీతిమంతులుగా తీర్చాడు. నీతి అనే స్థానాన్ని మనకిచ్చాడు. హల్లెలూయా! మరి అంత గొప్ప స్థానాన్ని ఇచ్చిన దేవుడిని మనం ఏ విధంగా ఆరాధిస్తున్నాం? తర్వాత ఇంకెంత ఆనందించాలి. మరి ఆ స్థానాన్ని యేసుప్రభు ద్వారా మనం పొందుకున్నాం. నీతి అనే స్థానాన్ని యేసుప్రభు ద్వారా పొందుకున్నప్పుడు ఎప్పుడు మనం ఆనందంగానే ఆయన ఈ జీవితంలో ముందుకెళ్ళాలి. అందుకే వాక్యం ఉంటుంది, ఆనందించుడి, మరలా చెప్దును, ప్రభువునందే ఆనందించుడి. ఎందుకంటే మనం యేసుక్రీస్తునందు దేవుని నీతి అని ఆయన మనం ఎప్పుడైతే నమ్ముతున్నామో ప్రతిదినం మన జీవితంలోని ఆయన జీవంతో నింపబడతాం. హల్లెలూయా! ఆయన జీవం మనల్ని తీసుకెళ్తుంది ముందుకి. ఎటువంటి బాధ వచ్చినా ఆయన తీరుస్తాడు. మీ అందరికీ ఒక ప్రశ్న, దేవుడు ఎందుకు ఇంత కృప చూపాడు అసలు? ఆదాము అవ్వ పాపం చేసిన తర్వాత మానవాళ్ళందరికీ పాపం సంక్రమించింది. మరి దేవుడు తన కుమారుని పంపించి మానవాళ్ళందరి కొరకు ఆయన గొప్ప రక్షణ ఇచ్చారు. దేనికి? ఎవరైనా చెప్పగలరా? మామూలు పడుతున్నారా చెప్పడానికి? సరే, నేను చిన్న కథ చెప్తాను వినండి. ఒక ఊర్లో రాజు ఉన్నాడు. ఆ రాజు దగ్గర ఎప్పుడు ఒక మంత్రి ఉంటాడు. అయితే మంత్రి దేవుడిని నమ్ముకున్నాడు, యేసుప్రభుని. అయితే ఆ రాజుకి ఎప్పుడు సువార్త చెప్దాం అవకాశంతో ఒకరోజు చెప్పాడు, రాజా నీకు ఒక విషయం చెప్పాలని. చెప్పు అని అంటాడు. నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, నువ్వు కూడా నమ్ముకుంటే పరలోకం వస్తావు, ఆయన వల్ల గొప్ప రక్షణ నీకు వస్తుంది, నువ్వు రక్షించబడి నాతో పాటు పరలోకం వస్తావు, నమ్ముకో అని చెప్తా. అప్పుడు రాజుకి ఆశ్చర్యం వేస్తుంది, ఏంటి నేను ఇంతకాలం నమ్మిన దేవుడు కాదా, నువ్వు సడన్గా యేసుప్రభు కోసం చెప్తున్నావు, ఏంటి ప్రత్యేకత అని అడిగితే డిస్కషన్ అవుతుంది. ఫైనల్గా రాజుకి వచ్చిన ప్రశ్న ఏంటంటే, మంత్రికి క్వశ్చన్ వేస్తాడు, అసలు యేసుప్రభు ఎందుకు రావాలి భూమి మీదకి, దేనికోసం రావాలి, ఆయన దూతలు రావచ్చు కదా, యేసుప్రభు ఎందుకు రావాలి అనే ప్రశ్న రాజు చేసినప్పుడు మంత్రికి ఏం చెప్పాలో తెలియదు. అప్పుడు సరే సమయం కాదని వెళ్ళిపోతే ఒకరోజు రాజు ప్రాముఖ్యంగా ఏం చేస్తారండి? యుద్ధాలు చేస్తారు. యుద్ధాలు చేసినప్పుడు ఒకరోజు యుద్ధానికి రెడీ అవుతున్నారు. యుద్ధానికి వెళ్ళాలంటే చాలా దూరం అవ్వాలి, చాలా సైనికులందరినీ రెడీ చేసుకోవాలి, ఇంకా కత్తులు ఇంకా అన్నీ ఉంటాయి కదా, అవన్నీ డాల్ అంటారు కదా, అవన్నీ రెడీ అవుతున్నారు. రెడీ అవుతుంటే రాజుకి ఒక కొడుకున్నాడు. హల్లెలూయా! రాజుకి ఒక కొడుకున్నప్పుడు సడన్గా డాడీ దగ్గరికి వచ్చి, డాడీ నేను కూడా నీతో పాటు యుద్ధానికి వస్తానంటాడు. ఆ బాబు చిన్నోడు. అయితే యుద్ధానికి వస్తానన్నప్పుడు తండ్రికి ఏమనిపిస్తుంది?
ఆ యుద్ధంలోని నేను చనిపోయినా పర్లేదు, నా కొడుక్కి ఏం అవ్వకూడదని ఉంటది. అంతే కదమ్మా! మనకేమైనా అవ్వచ్చు కానీ మన పిల్లలకి ఏం అవ్వకూడదు. ఏ తండ్రికైనా, ఏ తల్లికైనా అదే ఉంటది. అయితే కానీ బాబు ఒప్పుకోడు. ఒప్పుకోక చివరికి ఏమవుతదంటే, అలా ఏడగా, మారం చేయగా, సరే తీసుకెళ్తానులే అంటాడు. తీసుకెళ్తానన్నప్పుడు ప్రయాణం అయ్యి వెళ్ళాలి. ప్రయాణం అయ్యి ఎళ్ళాలంటే, ఆ ఊరు ఎళ్ళాలంటే, యుద్ధానికి ఎళ్ళాలంటే ఒక పెద్ద చెరువు దాటాలి. చెరువు దాటాలన్నప్పుడు మొత్తం అందరూ కలిసి రాజు, మంత్రి, సైనికులు, ఈ బాబు అందరూ ఓడెక్కుతారు. ఓడెక్కిన తర్వాత చాలా దూరం ప్రయాణమై మధ్య దారిలో కూర్చున్న తర్వాత సడెన్‌గా బాబు కనిపించడు. బాబు కనిపించిన తర్వాత కనిపించడు. రాజు ఏమో మాటల్లో పడిపోయి ఉండగా కొంతసేపటికి బాబు లేపేటప్పటికి రాజు టెన్షన్ పడతాడు. ఇదేంటి నా నా కొడుకుని నేను తీసుకొచ్చాను లేడని బాధపడుతూ డౌటొచ్చి చెరువులో పడిపోయాడేమో దూకేస్తాడు రాజు. రాజు దూకితే ఇంకా అక్కడ మంత్రికి, సైనికులకి ఇంకా నోటోటి కొట్టుకుంటది. ఎందుకంటే రాజు పడి దూకడం అంటే అది అందరికీ భయమే. ఈళ్ళందరికీ టెన్షను. రాజు దూకేసాడు, బాబు కనిపించలేదు. ఏటి చేయాలో తెలీదు. కొంతసేపటికి రాజు ఆ బాబుని తీసుకొనొస్తాడు. తీసుకొనొచ్చి పైకెక్కిస్తాడు. ఈలోపు సైనికులందరూ భయపడుతుంటారు. కానీ మంత్రికి ఎందుకో నవ్వొస్తుంటది. హల్లెలూయా! ఎందుకు నవ్వొస్తదంటే అప్పుడు నవ్వుతుంటాడు. చాలాసేపు నవ్వుతుంటే రాజుకి కోపమొస్తది. కోపమొచ్చి రాజు అడుగుతాడు. అడిగి, "ఎందుకు నువ్వు నా కుమారుడు పడిపోతే నేనింత బాధలో ఉన్నాను. నన్ను చూసి నవ్వుతావా? నీకిలా పనిష్మెంట్ ఇస్తానని" అనగానే, లేదు లేదు ప్రభా! నాకెందుకు నవ్వొచ్చిందో చెప్తాను. మీరు ఒకరోజు నన్ను ఒక ప్రశ్న అడిగారు గుర్తుందా అని అడుగుతారు. ఏటి ఆ ప్రశ్న అని అంటారు. అదే యేసు ప్రభు కోసం అంటే, చెప్పు ఇప్పుడేంటి సమయం అంటే, సమయమే అంటారు. మీరు ఏం ప్రశ్న అడిగారు? యేసు ప్రభు ఎందుకు రావాలి? యేసు ప్రభు ఎందుకు ఇంత త్యాగం చేయాలి, ఇంత ప్రాణం ఇచ్చారన్నారు కదా! మరి మీ బాబు పడిపోతే అయితే మీరు నాకు చెప్పాలి. లేదా సైనికులకి చెప్పాలి. మీరెందుకు దూకారని అడుగుతాడు. అడిగితే రాజుకి మళ్ళీ కోపమొస్తది. ఏంటి నేను చెప్పడం ఏంటి? నా కొడుకు పడిపోతే, నా కన్న కొడుకు పడిపోతే నేనెందుకు దూకకూడదు? మీకంతట నేనెందుకు చెప్పాలి అని అన్నప్పుడు ఫైనల్‌గా అడిగేది ఏంటంటే ప్రశ్న, ఎందుకు ప్రభా? సరే దూకేసారు. దేనికంటే నా కొడుకంటే నాకిష్టం. ప్రేమ కాబట్టి దూకానంటాడు. హల్లెలూయా! చివరగా చెప్పే ఇదేంటంటే ప్రేమ ఎంత గొప్పదంటే ఈ భూమి మీద ఏమైనా చేయగలదు. ఆ ప్రేమను బట్టే దేవుడు మన కోసం వచ్చాడు. హల్లెలూయా! తన సొంత కుమారుడిని మన కోసం ఇచ్చాడు. ఆ సమయంలో మంత్రి ఆ విషయం తెలుసుకొని ఎప్పుడైతే దేవుని సువార్త చెప్తాడు మళ్ళీన. రాజా మరి దేవుడి ప్రేమ ఇంతగా ప్రేమను బట్టి ఆయనే వచ్చాడు మన కోసం. మీరెలాగైతే చెరువులో దూకి కుమారుడిని కాపాడారో దేవుని కుమారుడిని పంపించి మనందరికీ రక్షణ ఇచ్చాడు. అదే దేవుడి ప్రేమ. మీరు నమ్ముకుంటే పరలోకం వస్తారని నమ్ముతారు. నమ్మి కుటుంబాంతా రక్షించబడి పరలోకానికి అర్హులుగా ఎంచబడతారు. హల్లెలూయా! దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తాడంటే మన ఊహ కూడా అందదు. దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉన్నప్పుడు ఎప్పుడు ప్రేమించాడనేది మనకి వాక్యంలో ఉంది. రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఏ స్థితిలో ఉన్నప్పుడు చనిపోయాడండి? పాపపు స్థితిలో ఉన్నప్పుడే చనిపోయాడు. దేవుడు పాప స్థితిలో ఉన్నప్పుడు అంతగా ప్రేమించాడంటే ఈరోజు మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇంకెంత ప్రేమిస్తాడాయన? దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి యుగయుగాలు ఆయనతో బ్రతకడానికి ఇంత గొప్ప త్యాగం ఆయన చేశాడు. హల్లెలూయా! దేవుడు మనల్ని ఇంతగా ప్రేమించాడు. ఇంకా ఆయన కృప మరి ఎంత సమృద్ధిగా ఉందంటే మన దగ్గర మనం అనుదినము ఆయన కృపను అనుభవిస్తూ ముందుకెళ్ళాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అలాగే ప్రాముఖ్యంగా బైబిల్‌లోని అనేక మంది మనుషుల జీవితంలో ఆయన కృపను ఆయన చూపాడు. దావీదు గురించి మనందరికీ తెలుసు. దావీదు కీర్తనలు తీయండి. 51 కీర్తనలో ఈ కీర్తన పైన ఏముంటదంటే దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను అను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. అంటే దావీదు తప్పు చేస్తాడు. తన జీవితంలోనే దేవుడి నుంచి ఎంతో కృపను పొందుకొని దావీదు కోసం మనకు తెలుసు. తన చిన్నతనం నుంచి గొర్రెలు కాచుకొని దేవుడిని ఆరాధించుకొని దేవుడి సన్నిధిలో ఉండి సడన్‌గా ఒకరోజు రాజు అవుతాడు. గొప్ప రాజు అవుతాడు. అంత గొప్ప ఆధిక్యత దేవుడే ఇచ్చాడు. మరి అలాంటి ఆధిక్యతలో ఉన్నప్పుడు దావీదు తప్పు చేస్తాడు. ఏం తప్పు? బెత్షెబా అనే స్త్రీని చూసి ఆమెకు ఆల్రెడీ వివాహం చేయబడుతుంది. వివాహం చేయబడిన స్త్రీని తీసుకొని ఆమె భర్తని ఊరియాని చంపించేస్తాడు. మరి చంపించిన తర్వాత ఆ టైంలోనే నాతాను ప్రవక్త వచ్చి ఏం తప్పు చేశాడో చెప్పిన తర్వాత రచించిన కీర్తన. అప్పుడు దావీదు ఏం మాట్లాడతాడో చూద్దాం. ప్రార్థన చేస్తున్నాడు.
దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్యత బాహుల్యము చొప్పున నా అతిక్రమం తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా గడువుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచము, నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటనున్నది, నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా ఆగపడదువు. హల్లెలూయా. తీర్పు తీర్చినప్పుడు నీవు నిర్మలుడుగా అగపడదువు. నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను. అంటే దావీదు పాపం చేసినప్పటికీ ఫైనల్గా దేవుడిని ఏమడుగుతున్నాడు? దేవుని కృపను అడుగుతున్నాడు. కృప ఎంత గొప్పదో దావీదుకి తెలుసు. తన జీవితంలోని దేవుడిని అనుభవించాడు. తప్పు చేసిన తర్వాత దేవుడు ఎంత ప్రేమిస్తాడో కూడా తెలుసు దావీదుకి. అందుకు దేవుడి దగ్గర కృపను అడుగుతున్నాడు. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించమని మాట పలికాడు. చివరికి ఏం చెప్తాడంటే, నేను పాపంలోనే పుట్టినవాడును, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించిన. ఎందుకు ఆ మాట వచ్చిందంటే, ఆదాము చేసిన పాపం వల్ల మానవాళ్ళంతటికీ పాపం వచ్చింది. మరి పాపం ప్రవేశించేటప్పుడు మానవుడు ఏం చేస్తాడండి? పాపమే చేస్తాడు. మానవులోకి ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో నచ్చినా నచ్చకపోయినా పాపమే చేస్తాడు. వద్దన్నా పాపమే చేస్తాడు. ఎందుకంటే మానవుని యొక్క రక్తంలోకి ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో వారసత్వ పాపంగా వచ్చింది. వారసత్వ పాపం వల్ల మానవుడు పాపం చేస్తుంటాడు. మరి పాపానికి జీతం ఏంటి? మరణం. మరి ఆ మరణం నుంచి ఎవరు తప్పించగలరు? యేసుప్రభు మాత్రమే తప్పించగలడు. యేసుప్రభు ఆ శిలువ బలియాగం చేయకపోతే, కార్యం జరగకపోతే మనకి ఈరోజు నిత్యజీవం లేదు, నీతిమంతులుగా తీర్చబడ్డం. అందుకు ప్రాముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, దావీదుకి దేవుని కృప ఎంతో తెలుసు. దేవుని కృపను అనుభవించిన వ్యక్తి దావీదు. మరి దావీదు తప్పు చేసిన తర్వాత మరి మరలా కృపను పొందుకున్నాడు. మరలా కృపను పొందుకొని మంచి కుమారుని సొలొమోనుకి అన్నాడు. సొలొమోనుకుని తర్వాత దేవుడి చేత సొలొమోన్కి ఒక మంచి పిలుపు కూడా ఉంది, నా ప్రియమైన వాడని. సొలొమోన్కి దావీదుకి కూడా ఒకటి ఉంది, నా హృదయానుసారుడని. సొలొమోన్ని దేవుడు వాడుకొని గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఎంత గొప్ప జ్ఞానం అంటే భూమి మీద ఏ మనుషుడికి లేదు. అంటే అంత గొప్ప జ్ఞానం సొలొమోనుకి ఇచ్చాడు దేవుడు. మరి సొలొమోను జీవితంలో ఎన్నో అనుభవించాడు. అన్ని రంగాల్లో ఉన్న జ్ఞానం అంతా సొలొమోనుకి తెలుసు. ఎన్నో వివాహాలు చేసుకున్నాడు. మొత్తం జ్ఞానంతో నింపబడిన వ్యక్తి సొలొమోను మనుషులందరిలో. మరి ఇంత జ్ఞానంతో నింపబడిన సొలొమోను కూడా ప్రాముఖ్యంగా చెప్పే ఒకే ఒక మాట ఏంటంటే, ప్రసంగి తీయండి అమ్మ. ప్రసంగి 12:13. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను, మానవ కోటికి ఇదియే విధి. హల్లెలూయా. కొంతమంది అంటారు, నా జీవితం ఇంతే, ఇంక నేను ఎన్ని చేసినా నేను నష్టపోతాను, నా జీవితం విధి ఇంతే, నాకు దేవుడు అలా రాశాడు అంటారు. దేవుడు ఎందుకు రాస్తాడు? దేవుడే రాశాడంట. అంటే మనం చేసిన పనులు బట్టి మనకి ఇది వచ్చిందని అనం. ఇప్పుడు గోడను గుర్తి ఏమొస్తుందండి? గోడను గుర్తి ఏమొస్తుంది? దెబ్బ తగులుతుంది. దెబ్బ రాకుండా ఆనందం వస్తుందా? దెబ్బ తగిలితే చేతికి నొప్పి వస్తుంది. మరి ఎవరు గుద్దమన్నారు? మనమే గుద్దుతాం, మనకే నొప్పి వస్తుంది, మళ్ళీ దేవుడిని అంటాం. మనం ఇష్టానుసారంగా జీవిస్తాం, నచ్చింది ఇంట్లోకి వెళ్ళిపోతాం అజ్ఞానంగా, దెబ్బలు తింటాం, దేవుడిని అంటాం. ఫైనల్గా మరి ఈ మాట ఇదే, అంటే ఈ మాటకి అనే ఇది సొలొమోనుకు ఉంది. ఎందుకంటే దేవుడిని చూశాడు, దేవుడి జ్ఞానం తెలుసు, దేవుడు తన జీవితంలో ఎన్ని మేలు చేశాడో తెలుసు, ఎంత జ్ఞానంతో నింపాడో తెలుసు, ఎన్ని రంగాల్లో ఉంచాడో తెలుసు. మొత్తం జ్ఞానంతో నింపబడిన సొలొమోను ఫైనల్గా ఏం చెప్పాడమ్మా? ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగిండి ఆయన కట్టడలను అనుసరించుండవలను, మానవ కోటికి ఇది ఏ విధి. చివరగా తేలింది ఏంటంటే, దేవుని వాక్యం విని ఆయన దగ్గర విశ్వాసం పొందుకొని ఈ భూమి మీద విశ్వాసవీరులుగా జీవించాలని. అందుకే నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. విశ్వాసం ఎలా వస్తుంది? వినుట వల్లనే వస్తుంది. ఎవరిని గురించి వినాలి? క్రీస్తుని గురించి వినాలి. ఎవరైతే వింటుంటారో వాళ్ళు బలం పొందుకుంటారు, దేవుని సామర్థ్యం వస్తుంది వాళ్ళకి. ఇంకా మానవుని సామర్థ్యం, ఇంకా ఇది నేను చేశాను కాబట్టి నష్టపోయాను, ఇది నేను మానవుని సామర్థ్యం ఎంతగా చేస్తామో అంత నష్టపోతాం. బీపీలు షుగర్లు కూడా అందుకే వస్తాయి. ఎంత సామర్థ్యం వాడేస్తామో బీపీ షుగర్లు కూడా పెరిగిపోతాయి. డాక్టర్లకి ఇంకా డబ్బులు. దీన్ని బట్టి మనం తెలుసుకుంది ఏంటంటే, దేవుని వాక్యాన్ని ఎంతగా మన హృదయంలో నింపుకుంటామో అంత అభిషేకంతో నింపబడతాం. దేవుని యొక్క కృప అనుభవిస్తాం. దేవుని సామర్థ్యం ఎంత గొప్పదో మనం తెలుసుకుంటాం.
ఎందుకు మన సంఘంలోని యవనస్తులు దేవుని సామర్థ్యంతో నింపబడి వాయిద్యాలు వాయిస్తున్నారంటే దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మానవుడు కొన్ని సంవత్సరాలు పడి నేర్చుకుంటున్నాడు. కానీ దేవుని సామర్థ్యం వచ్చిన తర్వాత ఒక నెల, 2 నెలలు దేవుడు ఇవ్వగలడు. ఒక్క క్షణాల్లో ఇవ్వగలడు. కానీ దేవుడి యొక్క గొప్పతనం, ఆ సామర్థ్యం మానవునికి తెలియాలి. దేవుడు ఎలా పనిచేస్తున్నాడో. మానవుడికి తెలుసు వాయిద్యాలు చేస్తున్నప్పుడు కొన్ని సంవత్సరాలు పడతదని. కానీ దేవుడి సామర్థ్యం వస్తే క్షణాల్లో జరుగుతది. అదే కృప మన సంఘంలో దేవుడు యవనస్తులు వాడుకొని దైవజనుడి ద్వారా బోధించిన వాక్యం ద్వారా యవనస్తులు బలపడ్డారు ఇప్పటికినా. వాళ్ళ వాళ్ళ జీవితాలు ఎందుకు నిర్ణయించబడ్డాయో తెలిసింది. అదే దేవుని కృప గురించి తెలియకపోతే ఈ జీవితంలో చాలా కోల్పోదును. నేను కోల్పోయాను, చాలా కోల్పోయాను తెలియక. దేవుని జ్ఞానం వచ్చినాడు యవనస్తులు ఎంతగా అభిషేకించబడి ఎన్ని మేలులు దేవుడు చేస్తున్నాడో మన కళ్ళ ముందే కనబడుతుంది. హల్లెలూయా! దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడమ్మా. దేవుని కృప ఎప్పుడు విడుదలవుతుంది. ఎంతగా వాక్యం వింటుంటామో దేవుని సామర్థ్యాన్ని అంతగా పొందుకుంటాం. ఈ భూమి మీద ఫలించాలన్నా, దేవుని ప్రేమను పొందుకోవాలన్నా, ఇతరులకు దేవుని ప్రేమను చూపించాలన్నా, దేవుని నామను మహింపరచాలన్నా, దేవుని వాక్యాన్ని ఎంతగా వింటుంటామో అంత అభిషేకం. చూడండి, ఒక క్యాండిల్ ఎన్ని క్యాండిల్ని వెలిగించగలదమ్మా? ఒక క్యాండిల్ అనేక క్యాండిల్స్ వెలిగించగలదు. అలాగే ఒక మనిషిని దేవుడు వాడుకుంటే అనేక మందిని ఆయన రక్షించుకుంటాడు. ఆయన దేవుని సామర్థ్యాన్ని ఎవరైతే పొందుకుంటారో ఆ మనిషి నిశ్చయంగా వాడుకుంటాడు. కష్టాల్లో ఉన్న మనిషి దగ్గరికి ఆయన తీసుకెళ్తాడు. ఆయన ఆ బాధని మనం తీర్చం, దేవుడు తీరుస్తాడు. దేవుడు తీరిస్తే ఎలా ఉంటుందో కళ్ళ ఎదురుగా చూస్తాం. దేవుడు ఎలా పనిచేస్తాడో కళ్ళ ఎదురుగా చూస్తాం. సో అలాగా బైబిల్లో దావీదు జీవితమే కాదు, దావీదు ఎంత తప్పు చేసినప్పటికీ దేవుడు కృపను పొందుకున్నాడు మళ్ళీనా. అలాగే ఇంకా కొత్త నిబంధనలో వాళ్ళ శిష్యుల్లో అనేక మంది కృపను పొందుకున్నారు. ప్రాముఖ్యంగా చూస్తే తీయండమ్మా, మత్తయి సువార్త 26వ అధ్యాయం 69వ వచనం చూడండి. పేతురు వెలుపట నుంగిట కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవును గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా అనెను. అందుకు అతడు, నేనుండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనెను. అతడు నడవలోనికి వెళ్ళి తరువాత మరి ఒక చిన్నది అతన్ని చూచి, వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండేనని అక్కడి వారితో చెప్పగా అతడు ఒట్టు పెట్టుకొని, నేనుండలేదు, ఆ మనుష్యుని నేను ఎరుగని మరలా చెప్పెను. కొంతసేపు అయిన తరువాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురు నొద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడివే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నదని అతనితో చెప్పి, అందుకు అతడు ఆ మనుష్యుని నేను ఎరుగనని చెప్పి శపించుకొనుటకు ఒట్టు పెట్టుకొనుటకును మొదలుపెట్టెను. వెంటనే కోడి కూసెను. కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పేది నీ యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చెను. ఈ సందర్భం చూస్తే పేతురు ఎవరో కాదు, యేసుప్రభు శిష్యుడే. కొన్ని సంవత్సరాలు యేసుప్రభు ఎదుట ఉండి యేసుప్రభు చేసిన మేళ్ళు కళ్ళెదురు చూసిన పేతురు యేసుప్రభు ఎవరో తెలియదు అనేసాడు. యేసుప్రభు ఎవరో తెలియదు అనేసాడు. నిశ్చయంగా మొహమాటం లేకుండా చెప్పాడు యేసుప్రభు తెలియదని. ముందేమన్నాడు, ప్రభువా నేను వదలను, ఎవరు విడిచిపెట్టినా నేను అస్సలు వదలను, నా ప్రాణమైన వదిలేసుకుంటాను కానీ నిన్ను వదలని పేతురు అబద్ధం ఆడిశాడు. అబద్ధం ఆడిన తర్వాత పేతురుని మనం చూసాం. తన జీవితంలోని యేసుప్రభు నీటి మీద నడిచినప్పుడు మొదట నడిచిన వ్యక్తి పేతురే. కొంతవరకు నడిచాడు, మళ్ళీ యేసుప్రభుని దృష్టి తప్పిపోగానే ములిపాడు, మళ్ళీ ప్రభు అనగానే మళ్ళీ లాగాడు. అంటే తన జీవితంలో యేసుప్రభుతున్నంతకాలం కృప పొందుకునే ఉన్నాడు. పడిపోతున్నాడు, దేవుడు లేపుతున్నాడు. కానీ చివరగా వచ్చేటప్పటికి ఏం జరిగిందంటే దేవుడు యేసుప్రభు నాకు తెలియదని చెప్పాడు. మరి ఇది ఎంత భయంకరమైన, మామూలుగా అయితే మన జీవితంలోని మనతో తిరిగిన వ్యక్తి ఒక మంచి స్థలంకి వెళ్ళి, మంచి డిగ్నిఫైడ్ ప్లేస్కి వెళ్ళి, మంచి స్థలంలో ఉండి మనతోనే కొన్ని సంవత్సరాలు తిరిగి మనం మామూలు కనబడగానే మనం పలకరించడానికి వెళ్ళగానే నువ్వు ఎవరో తెలియనట్టు తిప్పేస్తారు ఫేసు. మనం దానికే బాధపడిపోతాం, అది పట్టించుకున్నట్టు అలా తిరిగేస్తుంటారు. ఎందుకంటే మనం చిన్నతనం కనబడతాం, వాళ్ళేమో మంచి హోదాలో ఉంటారు, మళ్ళీ పట్టించుకోరు. దానికే మనం బాధపడిపోతాం. నలుగురికి చెప్పేస్తాను నన్ను పట్టించుకోలేదని. ఒకరోజు ఆడు దొరుకుతాడులే, ఆడు సంగతి చూస్తానని ప్లాన్లు చేస్తాం. హల్లెలూయా! మరి అలాంటిది దేవుడితో తిరిగి పేతురు ఎన్నో మేలు పొందుకొని నాకు యేసుప్రభు తెలియదు అనగానే ఎప్పుడైతే కోడి కూసిందో దేవుడు చెప్పిన మాట గుర్తొచ్చింది. నీవు నన్ను ఎరుగు అని చెప్తావని చెప్పగానే ఆ మాట జ్ఞాపకం చేసుకొని సంతాపడి ఏడ్చాడు. ఏడ్చిన తర్వాత పేతురు ఇంకా
ఎప్పుడైతే ఏడ్చి అంటే దేవుడి మేలులన్నీ గుర్తొచ్చాయి. దే ప్రభువుని నేను ఎంతగా ప్రేమిస్తానని చెప్పి దేవుడి మేలు చూసి నేను ఎరుగుననేసానా అని సంతాపడి ఏడ్చిన తర్వాత దేవుడు మరి పేతురికి కృప చూపలేదా? పట్టించుకో నేనెవరో తెలియనన్న పేతురికే దేవుడు ఎంత కృప చూపాడో తెలుసా? ఎన్ని మేలు చేశాడంటే పేతురు జీవితంలోని పరలోకం అంటే ఏటో పేతురు చూశాడు. హల్లెలూయా. చూద్దాం అపోస్తలుల కార్యం తీద్దామా. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 14వ వచనం చదువుతాను వినండి. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా నేను యోదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక చెవియొగ్గి నా మాటలు వినిడి. ఎవరు మాట్లాడుతున్నారు తెలుసా అమ్మ? పేతురు. యేసు ప్రభువు తెలియదన్న పేతురు ప్రసంగిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ప్రసంగించడానికి దేవుడు ఎవరిని వాడుకున్నారు? పేతురునే. ఇంకా అలా ప్రసంగిస్తూ చివరికి ఎవరి కోసం చెప్తున్నాడు చూద్దాం. ఇజ్రాయేలు వార్ల 22వ వచనం, 2వ అధ్యాయం 22వ వచనం. ఇజ్రాయేలు వార్లారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములు మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరచెను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. ఎవరి కోసం చెప్తున్నాడమ్మా? యేసు ప్రభు కోసం ధైర్యంగా నిలబడి అందరిలో చెప్తున్నాడు. ఎందుకో తెలుసా? దేవుడు చెప్పాడు, శిష్యులందరికీ మేడగదిలో కనిపెట్టండి, పరిశుద్ధాత్ముడు వస్తాడని. పరిశుద్ధాత్మ పొందుకొని ఆ సత్యవాక్యాన్ని పరిశుద్ధాత్మనే బోధించాడు, నేర్పించాడు వీళ్ళకి. దేవుడు ఇంకా యేసుప్రభు ఎన్ని మేలు దాచి ఉంచారో, తర్వాత భవిష్యత్తులో ఇంకేం చేయబోతున్నాడు దేవుడు ప్రతిదీ పేతురికి శిష్యులందరికీ ఆయన బోధించాడు. యేసుప్రభు ఇంతగా మనల్ని ప్రేమిస్తున్నాడా, ఇన్ని చేశాడు అద్భుతములు, ఇన్ని మేలు చేసి కూడా నేను తెలియదు అన్న తర్వాత పరిశుద్ధాత్మ ఎప్పుడైతే తన ప్రేరేపించి వాక్యం నేర్పించిన తర్వాత ధైర్యంగా అందరిలో నిలబడి వాక్యాన్ని బోధించాడు. బోధించిన తర్వాత ఇంకేం జరిగిందో చూడండి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 41వ వచనం చూడండి. కాబట్టి 41వ వచనం. కాబట్టి అతను వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. హల్లెలూయా. ఎంతమంది అండి? 3000 మంది. ఒకరోజు యేసుప్రభు తెలియదన్న మనిషి దేవుని కృప పొందుకొని పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని వాక్యాన్ని బోధిస్తే 3000 మంది రక్షించబడ్డారు. 3000 మంది అంటే చిన్న విషయం కాదమ్మా. పరలోకం 3000 మంది ఈ లోయలోని మామూలుగా ఈ విశాఖపట్నం 3000 మందికి ప్రేరి పెట్టి పిలిచి యేసు ప్రభుని గురించి వాక్యం చెప్పి ఆన్ ది స్పాట్ అందరు నమ్మితే ఆ అద్భుతం ఎలా ఉంటుందో చూసిన వాళ్ళకి అనుభవిస్తే తెలుస్తుంది. పరలోకం దిగి వచ్చినట్టు కనబడుతుంది. కళ్ళెదురు చూస్తాం పరలోకాన్ని, దేవుని నామాన్ని 3000 మంది మహింపరుస్తుంటే. అలాంటి అద్భుతాన్ని పేతురు చూశాడు. యేసుప్రభు ఎవరో తెలియదన్న మనిషి పేతురిని దేవుడు వాడుకొని 3000 మంది దేవుడు రక్షించుకున్నాడు. దేవుడు ఎంత కృప చూపుతున్నాడు తెలుసమ్మా? దేవుడిని మనం ఎన్నిసార్లు దూషించినా, ఆయన పట్టించుకోకపోయినా, ఆయనకి వ్యతిరేకంగా వెళ్ళినా ఆయన కృప చూపుతున్నాడు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు మనలోకి ఆయన సామర్థ్యాన్ని నింపడానికి ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశారు. అందుకే దేవుని దైవజనులతో వాక్యం వినండి అని ఎందుకు మనకి దేవుడు చెప్తున్నాడంటే, వాక్యం వింటే దేవుని సామర్థ్యం మనలోకి వస్తుంది. దేవుని సామర్థ్యం వస్తే ఈ భూమి మీద ఏమైనా చేయగలం. దేవుడి కోసం మహిమకరంగా బ్రతకగలం మనం. ఎందుకంటే దేవుడికి మన కోసం ఏముంటుందంటే వాక్యం విని ప్రభువులు ఆనందించి అనేక ఆత్మల్ని మనల్ని వాడుకొని ఆయన రక్షించడానికి ఎప్పుడు ఆయన ముందుగానే మనల్ని సిద్ధపరుస్తుంటాడు. ఎప్పుడైతే ఆయనకు లోబడి వాక్యం వింటుంటామో దేవుడు మనల్ని ఆయన సామర్థ్యంతో నింపి వాడుకుంటాడు. అప్పుడు మన సామర్థ్యం పనిచేయదు. దేవుని వాక్యం నింపుకుంటే దేవుని సామర్థ్యం పనిచేస్తుంది. దేవుని అభిషేకంతో నింపబడతాం. కష్టాల్లో ఉన్నవారి దగ్గరికి ఆయన తీసుకెళ్తాడు, బాధల్లో ఉన్నవారికి ఆయన తీసుకెళ్తాడు. 3000 మంది కాదు, 6000 మంది కాదు, మొత్తం ఆయన ఎక్కడికి ఎన్ని చోట్లకి తీసుకెళ్ళినా అంతమంది రక్షించబడుతూనే ఉంటారు. ఎందుకంటే దేవుని సామర్థ్యం అంత గొప్పది. యేసు ప్రభుని గురించిన మాట ఒక్కటి పలికితే చాలు విశ్వాసంతో దేవుడు అద్భుతం చేస్తాడు. దేవుడు పనిచేస్తాడు. కళ్ళెదురుగా దేవుడు ఎలా పనిచేస్తాడో మనం చూస్తాం. ముందు దినాల్లో మనం చూడలేదు, ఎన్నో నష్టపోయాం. ఎందుకంటే దేవుని జ్ఞానం తెలియక ధర్మశాస్త్రం విని మనం ఎన్నో కోల్పోయాం జీవితంలోని. ఎప్పుడైతే దేవుని కృపను గురించి వింటుంటామో దేవుడు మన జీవితంలో మేలు చేస్తాడు, ఎదుటి వ్యక్తి జీవితంలో మనల్ని వాడుకొని దేవుడు మేలు చేస్తాడు. హల్లెలూయా. దేవుడు మనకి ప్రతిదినము
ఆయన చెప్పే ఒకటేనమ్మా, ఆయన వాక్యం వినమని. ఎందుకో చెప్తాను. ఎందుకు వాక్యం వినాలో కూడా దేవుని వాక్యంలో ఉంది. ఎందుకు వినాలి? ఇంటే ఏం జరుగుతది? సరే. సామెతలు 4వ అధ్యాయం 10వ వచనం. సామెతలు 4వ అధ్యాయం 10వ వచనం చదువుతాను, వినండి. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలు అంగీకరించిన యెడల నీవు దీర్ఘాయుష్మంతుడు వగుదు. జ్ఞాన మార్గమును నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గములలో నిన్ను నడిపించి ఉన్నాను. నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుగున పడదు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము త్రొట్టిల్లదు. ఉపదేశమును విడిచిపెట్టగా దాన్ని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవం గనుక దాన్ని పొందియుండుము. హల్లెలూయా. చూసారా, దేవుడు మొట్టమొదటిగా ఇక్కడ చెప్పిన మాట ఏంటనుకున్నారు? ఆయన మాటలు ఆలకిస్తే దీర్ఘాయుష్ వస్తుంది. మొదట ఏమొస్తుందమ్మా? దీర్ఘాయుష్ వస్తుంది. ఎటెళ్ళాలో తెలుస్తుంది, ఏం చేయాలో తెలుస్తుంది. ఎక్కడ ఎక్కడ పడిపోనివ్వడు ఆయన. ఎందుకంటే ఆయన వాక్యం వింటున్నప్పుడు దేవుని జీవం మనకు వస్తుంది. యేసుప్రభు నేనే జీవం, నేనే సత్యం, నేనే జీవం, ఆయనే మార్గం. ఎందుకంటే ఆయన జీవంతో నింపబడినప్పుడు దీర్ఘాయుష్ వస్తుంది, ఎటెళ్ళాలో తెలుస్తుంది, ఈ జీవితం ఎందుకుందో తెలుస్తుంది. ఇంతకాలం తెలియక దేవుడి జ్ఞానం మనకు తెలియక, దేవుడిచ్చిన గొప్ప కృప తెలియక మనం ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసాం, మనం సమయం చాలా వెళ్ళిపోయింది. కాలం వెళ్ళిపోతున్న కొలది మళ్ళీ రాదు. మళ్ళీ 10 సంవత్సరాలు కోల్పోయింది అనుకోమ్మా, దేవుడు మరలా ఇవ్వగలడు. ఎలాగ ఇవ్వగలడు అంటే 10 సంవత్సరాలు కోల్పోయింది దేవుడు 1 సంవత్సరంలో ఇవ్వగలడు. కానీ ముందు వెళ్ళిన కాలం రాదు. అందుకు దేవుడు వాక్యాన్ని, దేవుని కృపను ఎంతగా తెలుసుకుంటామో అంత సామర్థ్యంతో నింపబడి ఈ భూమి మీద సులువుగా బ్రతకొచ్చమ్మా. దేవుడు అందుకన్నా ప్రయాసపడి భారం మోసుకున్న సమస్యలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును, నేను సాత్వికుడు దీని మనసు గలవాడిని కనుక నా యొద్దకు వచ్చి నేర్చుకొనిడి అని అన్నారు. ఎప్పుడైతే నేర్చుకోవడానికి ఇష్టపడతామో ఆయన ఒక కాడి ఇస్తారంట. ఆ కాడి తేలిగ్గా ఉంటుంది, సులువుగా ఉంటుందంట. ఏంటంటే ఆ కాడి కృప అనే కాడి. ఎవరైతే ఆ కృప అనే కాడి దగ్గరికి వెళ్ళి కృపను గురించి నేర్చుకుంటారో, ఇంకా దేవుని కృపను పొందుకుంటారో, దేవుడు ఇంకేం చేయబోతున్నాడు మనల్ని వాడుకొని, మన ద్వారా ఇంకా అనేక మంది జీవితంలో వెలుగు ఎలా నింపబోతున్నా అనేది దేవుని వాక్యం దగ్గరికి వెళ్తే తెలుస్తుందమ్మా. అందుకే మనం చూసాం పేతురు తర్వాత 3000 మంది రక్షించబడిన తర్వాత పేతురు ఇంకా అనేక మేళ్ళు, ఇంకా ఎన్నో మేళ్ళు చేశాడు. అపోస్తలుల కార్యం తీద్దామా. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహాను దేవాలయానికి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడనే ఒక మనుషుడు మోసుకొని పోవచ్చుండెను. వాడు దేవాలయమునకు వెళ్ళువారిని భిక్షమనుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచు వచ్చిరి. పేతురును యోహాను దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగుగా పేతురును యోహాను వాడిని తేరి చూచి మా తట్టు చూడుమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చి ఉన్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తిన వెంటనే వాని పాదములను చీలమండలమును బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయమునకు వెళ్ళెను. హల్లెలూయా. చూసారమ్మా, దేవుడు పేతురుని వాడుకొని 3000 మంది రక్షించబడిన తర్వాత స్వస్థత కార్యం అంటే ఇంకా అడుగున వెళ్తున్న కొలది అద్భుతాలే. మరి ఇప్పుడు జరగమంటే నిశ్చయంగా జరుగుతాయి, నిశ్చయంగా. ఎందుకంటే దేవుని యొక్క అభిషేకం కృపావాక్యం వింటున్న కొలది సామర్థ్యంతో నింపబడి అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి. చాలామంది అంటారు అప్పుడు జరిగే అద్భుతాలు ఇప్పుడు లేవు అంటున్నారు. అది అంత గుడ్డితనం తెలుసా? దేవుడు మారనివాడమ్మా. దేవుడు ప్రేమ ఎప్పటికీ మారదు. మనుషుల ప్రేమ మారిపోద్ది కానీ దేవుడి ప్రేమ మారదు. దేవుడు ఎప్పుడు మారడు. ఇప్పుడు కూడా నిశ్చయంగా అద్భుతాలు జరుగుతాయి. దేవుని యొక్క వాక్యం నింపబడినప్పుడు, ఆయన సామర్థ్యంతో నింపబడినప్పుడు అద్భుతములు జరుగుతాయి. ఎందుకంటే స్వస్థపరిచేవారు మనం కాదు, పరిశుద్ధాత్ముడు స్వస్థపరుస్తాడు. మాట్లాడేది మనం కాదు, పరిశుద్ధాత్ముడే మాట్లాడతాడు. మనకు ఆ టైంలో ఏం మాట్లాడాలో కూడా పరిశుద్ధాత్ముడే బోధిస్తాడు, నిశ్చయంగా బోధిస్తాడు. అంత ధైర్యాన్ని మనకి ఇచ్చాడు ఆయన. అందుకే ఆయన ఇచ్చిన వాగ్దానం, నిన్ను విడువను ఎడబాయనని. ఆయన విడిచిపెట్టాము, ఆయన వాక్య రూపంలో ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంది, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడి యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన వాక్య రూపంలో ఉన్నాడు మన మధ్య. ఆ వాక్య రూపంలో ఉన్న దేవుని దగ్గరికి మనం ఎల్లప్పుడూ వెళ్తున్న కొలది ఆయన అభిషేకం పొందుకుంటాం. ఆయన అభిషేకంతో నింపబడిన తర్వాత మనం ఏం చేయాలి? ఇంకా పనిలో పడతాం. దేవుడు ఒక పని ఇస్తాడు, ఆ పనిలోనే వెళ్తాం. దేవుడు ఈ భూమి మనకి ఏం పని పెట్టాడో
దేవుని అభిషేకంలోనే తెలిసేది. మామూలుగా తెలీదు. మామూలుగా ఎందుకు తెలీదంటే నచ్చిన దారిలోకి వెళ్ళిపోతాం. మన పని కాకపోయినా చేస్తాం, నష్టపోతాం. నేను చేశాను. ఆ పని కాకపోయినా, ఇష్టం లేకపోయినా చేస్తుండేవాడిని. కానీ చివరగా దేవుడు నేర్పించింది ఏంటంటే, ఆయన ఏంటి పని? నన్ను ఎందుకు పుట్టించాడు? దేనికని ఉంచాడు భూమి మీద? అనేది వాక్యం వింటున్న కొలది దేవుడు నేర్పిస్తాడమ్మా. ఏం చేయాలో చెప్తాడు. నిజంగా చెప్తాడు. ఎందుకంటే దేవుడిని నమ్మాలి మనం. అందుకే దేవుడు ఒక సందర్భంలో లాజరు చనిపోతే సమాధిలో పెడతారు. అప్పుడు యేసుప్రభు ఉండరు. యేసుప్రభు లేని సందర్భంలో ఆయన లాజరుని సమాధిలో పెడితే ఆయన వస్తారు. వచ్చిన తర్వాత ఎక్కడ పెట్టారంటే, సమాధిలో పెట్టాం ప్రభు అంటే, పదండి వెళ్దాం అంటారు. సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత వెంటనే యేసుప్రభు పక్కన ఒక స్త్రీ ఉంటుంది. ఆవిడే మార్త. వెంటనే యేసుప్రభుకి సలహా ఇస్తుంది. ప్రభువా 4 రోజులు అయిపోయింది ప్రభువా, వాసన వచ్చేది ప్రభువా. యేసుప్రభుకే సలహా ఇచ్చేది. కొన్నిసార్లు మనం కూడా దేవుడికి సలహా ఇచ్చేస్తాం. మనుషులకి ఇవ్వడం ఒక ఎత్తు, దేవుడికి సలహాలు ఇచ్చేస్తాం. అలా కాదు ప్రభు ఇలాగని. మార్త అలాగనగానే యేసుప్రభు ఏం అనలేదు. మార్త నన్ను నమ్ము అన్నారు అంతే. దేవుడు మనల్ని నమ్మమంటున్నాడమ్మా. నిశ్చయంగా ఆయన మేలు చేస్తాడు. మనల్ని వాడుకొని దేవుడు అనేక అద్భుతములు చేయడానికి నిశ్చయంగా ఆయన అభిషేకం దేవుని వాక్యం ద్వారా మనలో నింపుతున్నాడు ఆయన. ఎవరైతే నింపుకోవడానికి ఇష్టపడతారో ఆయన నింపుతూనే ఉంటాడు. నింపితే దేవుని హృదయంలో వాక్యం నింపుకుంటే నిశ్చయంగా చెప్తున్నానమ్మా, ఇక్కడ ఒక్కొక్కరు 3000 మంది, పేతురు ఎలాగైతే 3000 మందిని దేవుడు రక్షించుకున్నాడో, ఇక్కడ ఉన్నవారిని 3000 మంది లెక్కెట్టుకుంటే ఎన్నో వేలు అవుతాయి. ఎన్నో వేలలో లెక్కించబడతారు మనుషులు. దేవుడు అంతగా ప్రేమిస్తున్నాడు మనల్ని. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 18వ వచనం నుంచి చదువుతాను వినండి. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 18వ వచనం నుంచి. కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయంలో మీ మనస్సులోనూ ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను. అవి మీ కన్నుల నడువను బాసికములుగా ఉండవలెను. నీవు నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. అంటే ఇది ఎప్పుడు చెప్తుందంటే, పాత నిబంధనలోని దేవుని వాక్యం కోసం. క్రొత్త నిబంధన కాదమ్మా. పాత నిబంధన యేసు ప్రభు రాకముందు పాత నిబంధన. అప్పుడే దేవుని వాక్యం కోసం దేవుడు ఏం చెప్తున్నాడంటే, మన కళ్ళ ఎదుట ఉంచుకోమంటున్నాడు వాక్యాన్ని. పాత నిబంధనలోనే దేవుని వాక్యం ఎందుకంటే చెప్తాను. ఎందుకంటే అమ్మా, దేవుని వాక్యం దేవుని దైవజనులందరూ ఎందుకు అంత వినండి ఎందుకు చెప్పారంటే, మెయిన్ కారణం ఒకటేనమ్మా, పరలోకం ఈ భూమి మీద మనం అనుభవిస్తాం. హల్లెలూయా. ఎంతమంది ఆనందించారమ్మా? పరలోకం అనుభవించడం అంటే చిన్న విషయం కాదమ్మా. ఆ పరలోకంలోనూ ఎలా ఉంటుందంటే ఆనందం, సంతోషం, సమాధానం ఉంటుంది. అదే మనం ఈ భూమి మీద అనుభవించాలనే దేవుడు ఆశపడుతున్నాడు. అది ఎప్పుడు జరుగుతుందంటే వాక్యం విన్నప్పుడే. వాక్యం విన్నప్పుడు ఈ భూమి మీద పరలోకాన్ని అనుభవిస్తాం. దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు. అందుకే ఒక ఉపమానాల ట్రిప్ చాలాసార్లు యేసుప్రభు చెప్పారు. చివరికి ఏంటంటే, మంచి నేల పడే విత్తనం ఫలిస్తుందని. నిజమమ్మా. మంచి నేలను ఫలించే విత్తనం అంటే ప్రాముఖ్యంగా మంచి నేల ప్రాముఖ్యంగా ఏంటంటే, మంచి నేల అంటే అది ముందు వ్యవసాయం చేస్తే తెలుస్తుంది. వ్యవసాయం చేయడం నాకు తెలియదు కదమ్మా, చెప్తాను. వ్యవసాయం చేసే వాళ్ళకి తెలుస్తుంది మంచి నేల అంటే. అంటే ఆ నేల తయారవడానికి ముందు ఏం చేస్తారనేది వ్యవసాయం చేసే వాళ్ళకి తెలుస్తుంది. మంచి నేలగా అంటే విత్తనం వేసిన తర్వాత ఫలించాలి కదా, మరి దానికి ముందు చాలా ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియలో వెళ్ళినప్పుడు మనం ఫలించి అభివృద్ధి చెందాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. అందుకు దేవుని వాక్యాన్ని ఎప్పుడు మనం వినేవారిగా ఉండాలి. వినే సామర్థ్యం కూడా దేవుడిని అడగాలి మనం. వినే సామర్థ్యం, వినే హృదయం దేవుడిని అడిగితే నిశ్చయంగా ఆయన ఇస్తాడు. హల్లెలూయా. అందుకు దేవుని వాక్యం మనం వింటున్న కొలది ఫలించి అభివృద్ధి చెందుతాం. ఆ పరలోకాన్ని ఈ భూమి మీద అనుభవిస్తూ అనేక మందికి మనం సాక్షులుగా ఉంటాం. యేసుప్రభు ఏమన్నారు? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మనం ఇప్పుడు వెలిగించబడ్డాం. అందుకే పేతురు చివరగా చెప్పి ముగించేస్తాను. 1 పేతురు 2వ అధ్యాయం 9. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. హల్లెలూయా. మన సంఘం పేరు ఏంటండి?
చూజన్ రేస్. ఇప్పుడు మనం అందరం ఎవరు? అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురు చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహం మనం. ఈ సంఘాన్ని ఎవరు ఏర్పాటు చేసుకున్నారో? దేవుడే ఏర్పాటు చేసుకున్నారు. తన కృపావాక్యాన్ని సమృద్ధిగా బోధించి ఈ ప్రపంచమంతా నలుమూలన దేవుడు తీసుకెళ్ళడానికి దేవుడి సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కృపావాక్యం ఎంతగా, ఎందుకంటే ఈ ఈ సంఘాల్లో, చాలా సంఘాల్లో కృపావాక్యం ఎక్కడ బోధించబడలేదు. ధర్మశాస్త్రం విని అనేక మంది దేవునికి ఇంకా ఇష్టంగా బ్రతకాలని కష్టపడుతున్నారు వాళ్ళ సామర్థ్యాన్ని వాడి. ఎప్పుడైతే దేవుడు ఈ సంఘం ద్వారా కృపావాక్యాన్ని అనేక సంఘాలకి దేవుడు తీసుకెళ్లాలని ఎప్పుడు మనం ఆశపడదు. ఎందుకంటే అది ఎలా జరుగుతుందంటే, మనం వాక్యం విన్నప్పుడు దేవుడు ఇక్కడ ప్రతి ఒక్కరిని వాడుకొని, దేవుడు ఎక్కడైతే ఆయన వాడుకోవాలని నిశ్చయించారో అక్కడ తీసుకెళ్ళి వాడుకుంటారు ఆయన. హల్లెలూయా. దేవుడి చేతిలో వాడబడడానికి మనం ఎప్పుడు ఇష్టపడదాం. ఎందుకంటే దేవుడు అంత సమృద్ధిగా మనకు వాక్యాన్ని ఇచ్చాడు. నమ్ముదాం దేవుడిని. ఎంతగా నమ్మి వాక్యం వింటుంటే దేవుడు అన్ని మేలు చేస్తాడు. మనకు మేలు చేసి అనేక మందికి మన జీవితాలను వాడుకొని దేవుడు నిశ్చయంగా వారి జీవితంలో మేలు చేస్తాడు. అనేక మంది రక్షించబడతారు. దేవుడి వాక్యం దీవించును. ఈ రొట్టె దేవుని కుమారుని యొక్క శరీరానికి సదృశ్యం ఉంది. ఈ సమయంలో మనం బలహీనంగా ఉన్నారా, మానసికంగా, శారీరకంగా, లేకపోతే వ్యక్తిగత సమస్యలు ఉన్నాయా, కుటుంబ సమస్యలు ఉన్నాయి, ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆయన శరీరంలో మన బాధలు, మన నొప్పులు, మన పాపములు, మన వ్యసనములు అన్నీ తీసుకొని వాటి కొరకు శిక్ష పొందాడంట. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలిగాం. నమ్మి రొట్టెలో పాల్పంచుకోండి. ఈ పాత్రలో దేవుని కుమారుని రక్తాన్ని సాదృశ్యం మన పాపములన్నీ ఆయన కడిగి వేశారంటే, ఇక ఎన్నడూ మన పాపములైనా జ్ఞాపకం చేసుకుంటా. ఆయన రక్తం వల్ల మనలను నీతిమంతులుగా తీర్చాడంట. ఆయన రక్తం వల్ల మనలను విమోచించాడంట. ఆయన జీవం ఆయన రక్తంలో ఉన్నది. ఈ సమయంలో మరణం వెలుబడి చేస్తుందా? ఎటువంటి పరిస్థితులను మరణం వెలుబడి చేస్తుందా? ఆయన జీవంలో పాలు పంచుకోవడం ద్వారా ఆయన జీవం పొందుకొని ప్రతి విషయంలో మనం నిలబడి చేయొచ్చు. నమ్మి పాత్రలో పాలు పంచుకోండి. ప్రేమైన పలుకు తండ్రి, నన్ను మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీ ప్రియకుమారుడిచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నన్ను సమస్తము మా జీవితంలోనైనా మీ ప్రియకుమారుడిచ్చిన సెలవు కార్యం బట్టి కలిగి ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నేను విడుదలైన వాక్యాన్ని బట్టి నేను మా హృదయాల్లో లోతుగా ఉంచినైనా ప్రతి దినము, ప్రతి సందర్భం, ప్రతి విషయంలో మీ కృప పొందుకొని జయించడానికి అటువంటి జ్ఞానం విడుదల చేసినందుకు వందనాలు చెల్లిస్తాం. నేను ఎటువంటి పరిస్థితులను సరే మీరు మా కొరకు ఉంచిన మేలును జ్ఞాపకం చేసుకోవడానికి కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నేను ఉద్యోగాల్లో, వ్యాపారంలో, కుటుంబ విషయంలో, ప్రతి విషయంలో మీ కృప, మీ జ్ఞానం విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయంలో బలహీనంగా ఉంటే మీ అభిషేకం విడుదల చేసి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. నేను ఈ వారమంతా మీ దేవతలు కాపుదలించమని ప్రార్థన చేస్తున్నాను. నేను మళ్ళీ మేమంతా సహవాసంగా కూడి వచ్చి ఆనందించే వరకు ప్రతి దినము మీ అందు ఆనందించే కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యెహోవాను ఆశీర్వదించి కాపాడును గాక. యెహోవాని తన సన్నిధి ప్రకాశింపచేసి నేను కరుణించును గాక. యెహోవాని తన సన్నిధి కాంతింపచేసి నీకు సమాధానం కలుగజేయును గాక. ఆమేన్.